హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు మన ఛానల్ అయితే డివోషనల్ రిలేటెడ్ ఒక చిన్న వీడియో అయితే మీతో అయితే షేర్ చేయాలనుకున్నాను. అది వచ్చేసి 2 వీక్స్ మనకు లలితాదేవి నవరాత్రులు అయితే వసంత నవరాత్రులు అయితే జరిగాయన్నమాట. సో మా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏ విధంగా పూజా విధానం అన్నీ మీకు వీడియోలో చిన్న చిన్న వీడియోస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది మనకు 9 days ఫెస్టివల్ నవరాత్రులాగే ఫస్ట్ డే వచ్చేసి ఉగాది రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఉగాది రోజు ఇట్లా అమ్మవారిని లలితాదేవి పటాన్ని అయితే తీసుకొని మల్లెపూలతో కనకంబరాలతో అమ్మని అలంకరించాక మనకు ఏదో దీపం ధూపం అన్నీ పెట్టేసి ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకోవాలన్నమాట. అది కామనే కదా. మళ్ళీ అమ్మవారికి వేపాకులు కూడా పెట్టి ఆ రోజు కర్బూజా పండు అయితే పెట్టి నైవేద్యంగా కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నామన్నమాట. సో ఎవ్రీడే మనము లలిత సహస్రనామం కానీ లలిత చాలీస ఇట్లా లలితాదేవికి సంబంధించిన సూత్రాలు ఏమన్నా చదువుకుంటే చాలా మంచిది. ఇది వచ్చేసి రెండో రోజు వచ్చేసి అమ్మవారికి మళ్ళీ మల్లెపూలతో అయితే అలంకరించి ఇవాళ వచ్చేసి నైవేద్యంగా మేము రవ్వ పులిహోర అయితే చేసి యాపిల్ అయితే నైవేద్యంగా పెట్టామన్నమాట. సో రోజు ఏదో ఒక నైవేద్యం ఆర్ ఫ్రూట్ అయితే పెట్టాలి అమ్మకు. సేమ్ మళ్ళీ ఆ రోజు కూడా లలిత సహస్రనామము ఇట్లా ఎవ్రీడే మనము చదువుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి ఇప్పుడంతా మనకు సమ్మర్ కాబట్టి ప్రతిరోజు మనకు మల్లెపూలు దొరుకుతాయి. మళ్ళీ అమ్మవారికి మల్లెపూలతో అలంకరించి ఈరోజు మేము గారెలు అయితే పెట్టామన్నమాట. సో అమ్మవారికి సువాసన చల్లే పూలు మంచిది కాబట్టి అవి పెట్టడమే మంచిది. ఫోర్త్ డే వచ్చేసి వాళ్ళ మనకు మేము మణిద్వీప వర్ణన ప్రతి ఫ్రైడే చేసుకుంటామన్నమాట. సో ఇది కూడా ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇంకొంచెం అమ్మవారిని ఎక్కువగా అలంకరించామన్నమాట. అలంకరించి ఆ వారం మేము యాపిల్ అండ్ కేసర్ అయితే పెట్టాము. ఫిఫ్త్ డే వచ్చేసి అమ్మవారికి కనకంబరాలు మొల్లలతో సంపంగులతో అలంకరించేసాము. చూసారు కదా, చాలా బాగున్నారు. సో ఆ రోజు వచ్చేసి మేము మళ్ళీ కర్పూజ ఏదో ఒక ఫ్రూట్ ఉండాలి కాబట్టి ఆ రోజు నైవేద్యం ఏం చేయలేదు, అది గుగ్గుళ్ళు చేస్తున్నాం. సో ఇవి రెండు అయితే మేము ప్రసాదంగా అయితే పెట్టాము. అండ్ సిక్స్త్ డే వచ్చేసి గోరింక పూలు మొల్లలతో అయితే డెకరేషన్ అయితే చేసుకొని ఆ రోజు మేము వచ్చేసి మినపట్టు అయితే ప్రసాదంగా నైవేద్యంగా అయితే పెట్టామన్నమాట. సో ఈ పూజ మనము మార్నింగ్ చేసుకోవాలి. వితిన్ 9 or 10 లోపల ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. అండ్ సెవెంత్ డే వచ్చేసి మళ్ళీ అమ్మవారికి రెడ్ కలర్ ఆ ఫ్లవర్ అయితే ఇష్టం అనమాట. సో ఇవే పెట్టాలని కాదు, మనకు ఏ ఫ్లవర్ ఉంటే అది అమ్మకి పెట్టి మనం పూజించవచ్చు. సో సెవెంత్ డే కూడా గారెలు అయితే చేసాం. ప్రసాదాలు రిపీట్ అవ్వచ్చు, బట్ ఏదో ఒక ప్రసాదం కానీ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఎయిత్ డే వచ్చేసి గ్రేప్స్ అయితే పెట్టి ఈ విధంగా అమ్మవారిని మల్లలతో అయితే అలంకరించుకున్నాము. సో ఈ పూజ చేయడం వల్ల చాలా మనకు నవరాత్రులు చేస్తే ఎంత ఉంటుందో లలితాదేవి అనుగ్రహం కూడా అలాగే ఉంటుందన్నమాట ఈ పూజ చేయడం వల్ల. సో చాలామందికి ఈ నవరాత్రుల గురించి తెలియదు, చేసుకుంటే చాలా మంచిది. ఇది ఎప్పుడు ఏప్రిల్లోనే వస్తుంది. ఇంకా మనం చివరి రోజు 9వ రోజుకి అయితే వచ్చామన్నమాట. సో మనం 9వ రోజు అమ్మకి ఉద్యాపన అయితే చేస్తాము. ఆ రోజు శ్రీరామనవమి కూడా అనమాట. అమ్మవారికి ఇంకా చివరి రోజు కాబట్టి చాలా చక్కగా అలంకరణం అయితే చేసామన్నమాట. నిమ్మకాయలు మాల, ఒక పూల మాల తెచ్చేసాము, నిమ్మకాయల దండ, మల్లెపూలు, కనకంబరాలు, ఇంకా అమ్మకు సార కూడా పెడితే చాలా మంచిది. అంటే మనం ఉద్యాపన ఎంత బాగా చేసుకుంటే అమ్మవారు అంతా మనకు ఆశీర్వాదం అయితే ఇస్తారు. ఏదో ఒక శక్తి కొలది చీర అయితే పెట్టచ్చు మనము. ఇంకా ఈ విధంగా అయితే వేపాకు, తాంబూలము ఈ విధంగా అన్నీ అమ్మకైతే సమకూర్చుకున్నాము. సో చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా నేను ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామునికి కూడా పూజ చేసాము, అట్లే ప్రసాదాలు అమ్మకు కూడా సమర్పించామన్నమాట. ఇంకా నేను తాంబూలం అంటే శారీలో ఏమేమి పెట్టానంటే ఖచ్చితంగా చీర, గాజులు, కుంకుమ, కాటుక ఇవన్నీ ఉండాలి. అందులో పాటు అమ్మకు గోరింటాకు ఉంటే చాలా ఇష్టం కాబట్టి గోరింటాకు కూడా పెట్టామన్నమాట. అదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.